క్రీస్తు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి పరిధిలోని కంది శివార్లో ఉంటున్న రాక్ చర్చిలో ఎంతో వైభవంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ క్రిస్మస్ వేడుకలను వందలాదిగా ప్రజలు ఆయా ప్రాంతాల నుంచి తరలివచ్చి కూర్చొని చక్కల పాటలు, ఆలాపనలు, క్రిస్మస్ క్యారల్స్, చిన్నపిల్లల నృత్యాలు, యువకులు మరియు స్త్రీల కొరియోగ్రఫీల ప్రత్యేక కోలాటం మరియు క్రీస్తు జన్మదినం గురించిన నాటిక ఇవన్నీ ప్రజలను ఎంతగానో ఆకర్షించాయి. ఈ కార్యక్రమానికి ముంబై పట్టణం నుంచి పాస్టర్ సన్నీ జోసెఫ్ ప్రత్యేక ఉపదేశంగా వచ్చి యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, ఆయన రాక ద్వారా మానవులకి కలిగిన గొప్ప నిరీక్షణని గురించి బోధించారు. ఈ కాలంలో మనుషులకు కలుగుతున్న వ్యసనముల నుంచి విడుదల అవ్వడానికి యేసయ్య వచ్చారని బోధించారు. వారితో కలిసి ఫాస్టర్ యేసుపాల్, స్థానిక సంఘం కాపరి మరియు సంఘం పెద్దలు, పరిచారకులు, విశ్వాసులు ఎంతగానో ప్రభుని మహిమ మరియు 2025 సంవత్సరంలో ఈ ఆఖరి వారంలో ఆదివారం రాత్రి మందిరంలో సంపూర్ణ ప్రార్థన ఉంటుందని, ఆ తర్వాత 31వ తారీఖున వాచ్ నెట్ సర్వీస్ లో ప్రార్థనాపూర్వకంగా నూతన సంవత్సరాన్ని ఎదుర్కోబోతున్నామని తెలియజేశారు. భక్తులందరూ నిజ సంతోషాన్ని అనుభవిస్తూ ఒకరికొకరు శుభములను అందించుకుంటూ గ్రీటింగ్స్ మరియు కేక్ ద్వారా ఎంతో కాలం ఆనందించారు. రాబో దినాల్లో జరుగు ప్రత్యేక కార్యక్రమాలకు ప్రజలు వందలాదిగా పాలు పొందాలని ఫాస్టర్ యేసుపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. నాతో పాటు వచ్చిన అంతరిక్షం గారికి, జార్జ్ గారికి, సంధి గారికి, మధు గారికి, ఇంకా మరి దైవ భక్తులందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ యేసుక్రీస్తు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ప్రతి సంవత్సరం మనం ఆ దేవుణ్ణి పుట్టిన సందర్భంగా మనం పండుగ జరుపుకోవడం, మరి మన బర్త్డే కూడా చేసుకుంటాం. మన బర్త్డే ఎంత ఉంటుంది, మన కుటుంబ సభ్యులు, మన స్నేహితులు వరకే చేసుకుంటాం. కానీ యేసుక్రీస్తు బర్త్డే ప్రపంచమంతా చేసుకుంటుంది. మూలల ఎక్కడెక్కడ భూమి ఉందో అక్కడక్కడ మరి ఈ రోజు యేసుక్రీస్తు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి మనం ఎంతో అదృష్టవంతులు. దేవుడు పుట్టినరోజు మనం చేసుకుంటున్నామంటే మనం కూడా అదృష్టవంతులమే. ఎందుకంటే ఆ దేవుని ఆశీర్వాదంతో మనం ఉన్నాం. దేవుడు మనం రక్షిస్తూ ముందుకు నడుపుతూ ఉన్నాం. మనం కోరుకునేది ఒకటే, ఆ దేవుడు మనల్ని ఎల్లకాలం మనల్ని కూడా ఇలాగే నడపాలి. ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో చల్లగా దేవుడు మనల్ని చూడాలి. మరి మనం ఆ దేవుడు పుట్టించిన మానవులే. సంగారెడ్డి పట్టణ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ యేసయ్య నామములో క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాము. ఈ దిన క్రిస్మస్ పర్వదిన రోజున వందలాది మంది భక్తులు మరి మందిరానికి వచ్చి ప్రభుని ఎంతో ఘనంగా ఆరాధన చేశారు. ఒకటే మా ప్రార్థన, ఏ ఉద్దేశం చేత యేసు ప్రభు లోకానికి వచ్చి తన రక్షణ ఇచ్చాడో, విమోచన ఇచ్చాడో, ఈ సంతోషాన్ని ఇచ్చాడో, ఈ దినం ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న మీరందరూ కూడా అటువంటి గొప్ప ఆశీర్వాదాలు, దీవెనలు, దేవుని యొక్క కృపలు విస్తారంగా పొందుకోవాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అంతేకాకుండా త్వరలోని నూతన సంవత్సరంలోకి మనం వెళ్ళబోతున్నాం కదా. సంవత్సరాంతపు కృతజ్ఞత కూడిక మరి ఈ నెల 28వ తారీఖు ఆదివారం సాయంకాలం 5 గంటల నుంచి మందిరంలో తప్పకుండా రండి. కాపాడిన దేవునికి, క్షేమం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మరొకసారి ఆన్ బిహాఫ్ ఆఫ్ సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి శివార్లో ఉన్న కండిలో ఉన్న రాక్ చర్చ్ పక్షంగా, సంఘ పెద్దలు, పరిచారకులు, విశ్వాసుల పక్షంగా, భక్తులందరి పక్షంగా మీ అందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిశ్చయంగా దేవుడు మమ్మల్ని దీవించిన దాకా ఆమేన్. థ్యాంక్ యూ.